లభిస్తుంది. తాంబూలం అంటే దాని అర్థం షడ్రసోపేతమైన భోజనం తర్వాత వేసుకునేది తాంబూలం కాబట్టి సింబాలిక్గా ఎవరైతే శివుణ్ణి పూజిస్తాడో వాడికి అన్నానికి లోటు ఉండదు. పైగా మామూలు అన్నం కాదు, షడ్రసోపేతమైన భోజనానికి లోటు ఉండదు. వధూటి అనుకూలవతి అయిన భార్య లేదా మంచి తల్లి, మంచి పిల్లలు. సువర్ణమకుటి అన్నాడు. సువర్ణముటి అంటే బంగారు కిరీటం, అంటే రాజ్యాధికారాలు. ప్రచోటికా పేటికల్, ఎక్కడో దాచబడ్డ నిధులు సైతం నీకు లభిస్తాయి. అలాగా ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ఇవాళ పర్టికులర్గా ఇవాళ శివరాత్రి అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఉపవాసం, దేవుడికి దగ్గరగా ఉండడం. ఎంతటి బోళాశంకరుడు అంటే దానికి ఒక కథ చెప్తారు, ప్రసిద్ధమైన కథ. పూర్వకాలంలో ఒక దొంగ రాజు ఒక్కసానికి కన్నం వేసి కొన్ని నగలు తీసుకు పారిపోతున్నాడు. రాజభటులు వాడిని వెంబడించి అడవిలోకి పారిపోయాడు. వాళ్ళు అడవిలోకి వచ్చారు. వీడు ఏం చేయాలో తోచక ఒక చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు చాలా సైలెంట్గా. రాజభటులు వెతికారు, కనపడలేదు, వెళ్ళిపోయారు. తెల్లారిపోయింది అప్పటికి. ఆ తర్వాత అతను దిగాడు, వెళ్ళిపోయాడు, ఆ నగల్ని ఖర్చు పెట్టుకున్నాడు, అయిపోయింది. కొన్నాళ్ళకి చనిపోయాడు. యమభటులు వచ్చి పట్టుకెడుతున్నారు వీడిని. అప్పుడు శంకర కింకర్లు ఆపారు. వీడు నరకానికి వెళ్ళాల్సిన వాడు కాదు, కైలాసానికి తీసుకువెళ్ళాలి ఇతన్ని. అదేమిటంటే పరమ దుర్మార్గుడు, దొంగ వీడు చెయ్యని నేరం లేదు ఎలాంటి వాడిని. కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం